తెలంగాణలో సైతం ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల హడావిడి ఉన్న అందరి ఆసక్తి ఏపీ అసెంబ్లీ ఎన్నికలపైనే ఎక్కువగా ఉంది. ఎక్కడ నలుగురు గుమిగూడినా ఇదే చర్చ. ఏపీలో వైసీపీ గెలవాలని టీఆర్ఎస్ ప్రభుత్వం కోరుకుంటున్న సంగతి తెలిసిందే. కేసీఆర్, కేటీఆర్, తలసాని తదితర నేతలు ఆ విషయాన్ని బహిరంగంగానే ప్రకటించడంతో టీఆర్ఎస్ అభిమానులు వైసీపీకి మద్దతు పలుకుతున్నారు. టీఆర్ఎస్ వ్యతిరేకులేమో టీడీపీ గెలుస్తుందని వాదిస్తున్నారు. కొంతమంది క్షేత్రస్థాయి పరిస్థితి తెలుసుకోవడానికి ఏపీలోని బంధువులకో స్నేహితులకో ఫోన్లు చేస్తున్నారు. కొందరు ఫలానా పార్టీ గెలుపు కోసం ప్రయత్నించండి అంటూ ఏపీలో ఉన్న తమ వారికి సూచిస్తున్నారు. మరికొందరేమో ఏపీలో ఏ పార్టీ గెలిస్తే తెలంగాణకు ప్రయోజనకరమనే అంశంపై చర్చిస్తున్నారు. అయితే బెట్టింగులకు మాత్రం సంశయిస్తున్నారు. ధైర్యం చేసి రంగంలోకి దిగట్లేదు. చివరి 4-5 రోజుల దాకా ఆగి పరిస్థితిని అంచనా వేయాలన్న ఆలోచనతో బెట్టింగ్ బాబులు ఏపీలో తమ వారికి ఫోన్లు చేస్తున్నారు. ఇంకొందరు ఏపీలోని బంధువులు స్నేహితుల ఇళ్లకు వెళ్లి అక్కడ కొన్ని రోజులుండి పరిస్థితిని అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నారు. సామాన్య ప్రజల సంగతి పక్కన పెడితే తెలంగాణలోని కాంగ్రెస్, టీడీపీ నేతలు టీఆర్ఎస్లోని అసంతృప్తులు ఏపీలో టీడీపీ గెలవాలని కోరుకుంటున్నారు. తెలంగాణ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలవడంతో సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ నయానో భయానో టీఆర్ఎస్లోకి లాక్కోవడం, ఎన్నికల్లో గెలిచిన 2 నెలల దాకా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయకపోవడం, రాజకీయ ప్రస్థానంలో తొలి నుంచి తనకు నమ్మిన బంటిగా ఉన్న హరీష్ రావు ప్రాధాన్యాన్ని తగ్గించడం వంటి వాటిని ఉదాహరణగా చూపుతున్నారు. చంద్రబాబు గెలిస్తే కేసీఆర్ జోరుకు బ్రేకులు పడతాయని, అదే జగన్ గెలిస్తే ఏపీ కూడా ఆయన గుప్పిట్లోకే వచ్చినట్టవుతుందని, అప్పుడిక కేసీఆర్కు పట్టపగ్గాలుండవని వారు విశ్లేషిస్తున్నారు.